హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఈశ్వరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఆ దేవుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వెయిట్ లాస్ డ్రింక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈ వెయిట్ లాస్ డ్రింక్ ప్రిపరేషన్ మళ్ళీ ఒకసారి సింపుల్ అండ్ షార్ట్గా చెప్పేస్తానండి. కంపల్సరీగా తీసుకోవాల్సింది వచ్చేసి వాము, జీలకర్ర అండ్ ధనియాలు, మెంతులు, దాల్చిన చెక్క, అలాగే ఒక హాఫ్ యాలకలు, అలాగే 2 బ్లాక్ పెప్పరు, ఒక చిన్న అల్లం ముక్క అండి. సో వీటిలో మీకు ఏ ఐటమ్స్ అయినా పడవు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో తర్వాత ఈ వాము, జీలకర్రని లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మాడకుండా. తర్వాత ఒక 250 ml వాటర్ తీసుకొని, అంటే నేను 2 మెంబర్స్కి కాబట్టి నేను 250 ml వాటర్ తీసుకుంటాను. మీకు ఒక పర్సన్కి అయితే కన్నా జస్ట్ 150 నుంచి 200 ml వరకు సరిపోతుందండి. సో వాటర్ తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న వాము, జీలకర్రని అందులో యాడ్ చేసి ఇవన్నీ కూడా యాడ్ చేసేసేయాలండి. ఏంటంటే మనకు మిరియాలు, అల్లంని కొంచెము కచ్చాగా పీసెస్ చేసుకొని వేసుకుంటే వాటిలో ఉన్న ఫ్లేవర్స్ ఆ వాటర్లోకి బాగా ఇమిడిపోతాయి అన్నమాట. అలాగే నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. మన బాడీలో ప్రతి సిస్టమ్ని కూడా బ్యాలెన్స్ చేసేసి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఇన్ఫ్లమేటరీ గుణాలను పెంచి మనం చాలా ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ఫుల్ అయ్యే ఆల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ కూడా. ఇలా అన్నిటినీ తీసుకొని మీరు ఒక 5 minutes బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసి వదిలేసేయండి. తర్వాత అవి గోరువెచ్చగా అవ్వగానే మీరు ఫిల్టర్ చేసుకొని, ఈ లెమన్ అండ్ హనీ అనేది ఆప్షనల్ అండి. మీకు ఒకవేళ పడకపోతే స్కిప్ చేయొచ్చు, లేదంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అండి. ఉదయం టిఫిన్ తినే 1 hour ముందు తీసుకోవాలి. మధ్యాహ్నం కూడా అండి, మనము భోజనానికి 1 hour ముందు తీసుకోవాలి. నైట్ కూడా మనం భోజనం చేసిన 1 hour తర్వాత తీసుకోవాలండి. నైట్ ఎందుకు ఆఫ్టర్ తీసుకోమంటున్నానంటే, మనం నైట్ ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది మన బాడీలో ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకుండా మనం స్లిమ్గా, ఫిట్గా ఉండడానికి ఈ డ్రింక్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. నేను మీ డౌట్స్కి ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అంటే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మాకు థైరాయిడ్ ఉంది అండ్ మాకు ఇర్రెగ్యులారిటీ ఉందండి, పీరియడ్స్, పీసీఓడి ఉంది అండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము అండ్ డెలివరీ అయ్యాము, మేము ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఇవే అనమాట చాలా కామన్ క్వశ్చన్స్. అండ్ పీరియడ్స్ టైంలో అయితే తీసుకోకూడదండి. అలాగే పీరియడ్ మిస్ అయిన వాళ్ళు కూడా తాగకూడదు. అండ్ ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళందరూ చక్కగా తీసుకోవచ్చండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, బీపీ, షుగర్, హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కానీ తీసుకోవచ్చండి. ఈ డ్రింక్కి హెల్త్ ఇష్యూస్కి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా మనం రెగ్యులర్గా ఈ డ్రింక్ తీసుకుంటూ ఉండడం వల్ల అన్ని హెల్త్ ఇష్యూస్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. మన బ్లడ్ సిస్టమ్ మొత్తం ప్యూరిఫై అయిపోతుంది, పీసీఓడి తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది, ఈ పీరియడ్స్ అనేవి చాలా రెగ్యులర్ అవుతాయి అండ్ మనకి ఈ ఓవరీస్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి అండ్ ఎగ్ రిలీజింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీస్ ఇంకా ఫాస్ట్గా రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ మనకి మీరు వెయిట్ లాస్ కోసం అనేది పక్కన పెట్టేసి మనం హెల్తీగా ఉండాలి అనేది మీరు మీ మనసులో ఆలోచించుకున్నప్పుడు ఈ డ్రింక్ని ఖచ్చితంగా యాడ్ చేయండి. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ అవుతుంది. మనకి థైరాయిడ్ గ్రంథుల పనితీరు అనేది ఇంకా మెరుగుపడి మనకి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ తగ్గిపోయి మన లంగ్స్ కెపాసిటీ పెరిగి టోటల్ మన బాడీ మొత్తం టోన్డ్గా అవుతుందండి. ఇన్నర్గా, అవుటర్గా చాలా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేము డెలివరీ అయ్యాము, ఎప్పటి నుంచి తాగొచ్చు అనేసి. సో 6 months దాటిన తర్వాత మీరు ట్రై చేయొచ్చండి. 6 months వరకు అయితే ఏం తీసుకోవద్దు. తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి. బట్ ఏమంటే సరిగ్గా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగకపోతే ఒకవేళ వెయిట్ చేస్తే పిల్లలకి మళ్ళీ మోషన్స్ అలా వచ్చే అవకాశం ఉందేమని చెప్పేసి నేను వద్దని చెప్తున్నాను. డెలివరీ అయిన తర్వాత 6 months నుంచి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. అండ్ కొంతమంది చిన్నపిల్లలు తీసుకోవచ్చు అని అంటున్నారు. మీరు ఒకవేళ 10 years అలా క్రాస్ అయ్యేంటే కన్నా పిల్లలకి కూడా కూల్గా చేసి ఇవ్వండి. ఎవరైతే ఈ ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా చక్కగా పనిచేస్తుంది. సో తాగుతూ ఉండండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మన శరీరం మీద పేరుకున్న మురికిని మనం ఎలా తొలగిస్తామండి? చక్కగా స్నానం చేసేస్తే మురికి అంతా శుభ్రం అవుతుంది. శరీరం లోపల పేరుకున్నటువంటి చెత్తని, వ్యర్థాలని ఎలా మనం తొలగించుకోవచ్చు అంటే ఈ డ్రింక్ ద్వారా అనమాట. సో అలా మన లోపల శరీరం మొత్తం కూడా శుద్ధి చేయబడుతుందండి ఈ డ్రింక్ తాగుతూ ఉండడం వల్ల. చక్కగా తాగండి ఫ్రెండ్స్, చాలా చాలా మంచిది. నిజంగా తగ్గుతామా? అసలు ఎన్ని డౌట్స్. ఈ డౌట్స్ పుట్టాక మనం పుట్టామనిపిస్తుంది. ట్రై చేస్తే కదా అండి తెలుస్తుంది మనకు రిజల్ట్ ఉంటాయా ఉండవా అనేది.
చక్కగా తాగుతున్నానండి నేను. నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నేను ఈచ్ ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువు అంతా కూడా నేను ఈ సింపుల్ లాజిక్‌తోనే తగ్గించుకున్నానండి. సో, ఇలా ప్రతిరోజు తాగుతూ ఉండండి ఫ్రెండ్స్. చాలా మంచిది మనకి. మాకు స్వెట్ రావట్లేదంటారు చాలామంది. నాకు చూడండి తాగిన వెంటనే స్వెట్. అంటే మనం ఏదైనా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే కొద్దీ వాటి రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన బాడీని నాజూగ్గా ఉంచుకోవడానికి అండ్ తల నుంచి పాదాల వరకు మన బాడీలో పేరుకున్నటువంటి ఎక్స్ట్రా క్యాలరీస్ని అంటే చెడ్డ కొవ్వు, అధిక కొవ్వు తగ్గించుకోవడానికి మనము ఈ 2 ఆసనాలని ప్రాక్టీస్ చేయొచ్చండి. సో మీరు మెల్లిగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఆసనం అనేది ఫస్ట్ డేనే చేసేసేయాలి అనేసి టక చేయకూడదండి. మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం మనకు ఆ మూమెంట్స్ అనేవి చాలా రిథమిక్ వేలో బ్రీత్ తీసుకుంటూ చాలా స్లోగా ఎంటీ స్టమక్తో చేసుకోవాలండి. మనము ఏ ఆసనాలు పర్ఫామ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది పెంచుకోవాలండి. సో చిన్న వార్మప్స్ అయితే కంపల్సరీగా ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి చక్రాసనం ఫ్రెండ్స్. సో ఇలా ఒక 5 సెట్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా 2 కాళ్ళని దగ్గరగా తీసుకొచ్చి ఈ 2 చేతుల్ని ఆపోజిట్ డైరెక్షన్లో సపోర్ట్ తీసుకుంటూ నేలకి ఫస్ట్ హిప్ని రైజ్ చేయాలండి. సేతుబంధాసనం అంటారు. తర్వాత పొట్టని, తర్వాత మన అప్పర్ బాడీని, తర్వాత హెడ్ని ఇలా బెండ్ చేస్తూ ఇదే పొజిషన్లో ఒక 2-3 సెకండ్స్ ఉండొచ్చండి. తర్వాత మెల్లిగా తలని బ్యాలెన్స్గా తీసుకుంటూ తర్వాత అప్పర్ బాడీ, తర్వాత బెల్లి, తర్వాత హిప్ ఇలా బ్యాలెన్స్గా కింద దింపాలి. శవాసనంలో కొద్దిసేపు ఈ బ్రిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బ్యాక్ బోన్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సయాటికా, వీళ్ళందరూ బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకొని చేయాలండి. సో మీరు కొంచెం ఎస్పెషల్లీ ఈ బ్రిస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళైతే చేయకూడదండి. హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా వెయిట్ లాస్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చండి. సో మళ్ళీ ఇలా సైడ్కి తిరిగి లేవాలి. ఇది వచ్చేసి చక్రాసనం ఫ్రెండ్స్. చాలా ఎఫెక్టివ్ ఆసనం అని చెప్పచ్చు అనమాట. మన బాడీని మొత్తం ఫ్యాట్ని అంతా కరిగిచ్చేసి పడేస్తుంది. మీరు జస్ట్ 5 సెట్స్ చేసుకున్నా చాలండి. 1 అవర్ బయట మనం వాకింగ్, జాగింగ్ చేస్తే బర్న్ అయ్యే క్యాలరీస్ అన్నీ కూడా మనం జస్ట్ ఇక్కడ ఒక 5 సెట్స్ ఇలా చేసుకుంటే ఇట్టే కరిగిపోద్ది అనమాట. ఫస్ట్ డే అయితే ఉంచేస్తాం కాబట్టి ఈ మజిల్స్ అన్నీ బాగా పెయిన్ వస్తాయి. మీరు ఏదో అయిపోయిందని కంగారు పడకండి. చేసే కొద్దీ ఆ పెయిన్స్ తగ్గిపోతాయి, మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మన దరిదాపుల్లోకి ఏ రోగాలు రాకుండా మనల్ని మనం చాలా హెల్తీగా కాపాడుకోవచ్చండి. మన బాడీని మనం చాలా హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలంటే ఇలా బాడీని వంచాలి. ఒళ్ళును వంచినప్పుడే శరీరం అనేది చక్కగా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆసనం వచ్చేసి మృత్యుంజయ ఆసనం అండి. ఇవి 2 కూడా చాలా పవర్ఫుల్ ఆసనాలండి. ఈ రెండింటిని కూడా కింగ్ ఆఫ్ ఆసనాస్ అని అంటూ ఉంటారు. అసలు ఈ ఆసనం వేసుకుంటే రోగాలు మన దరిదాపుల్లోకి రావు. ఇప్పుడు చెప్పేది నేను మృత్యుంజయ ఆసనం అనమాట. ఎవరైతే ఈ లెగ్ డ్రాప్స్, హలాసనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మనము మృత్యుంజయ ఆసనాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దామండి. శ్వాసను తీసుకుంటూ రిలాక్స్గా వెల్లెలికలా పడుకొని 2 కాళ్ళని కలిపి నెమ్మదిగా పైకెత్తాలండి. నడుమును 2 చేతుల ఆధారంతో పైకి లేపాలి. తర్వాత ఈ స్పైన్ దగ్గర 2 చేతుల ఆధారంతోనే మనము ఈ 2 పాదాలని కూడా ఆకాశం వైపు గాలిలోకి తేవాలండి. మనము ఈ హలాసనంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మనం ఈ మృత్యుంజయ ఆసనంలోకి రావాలండి. అలాగే మనము అంటే ఈ గడ్డాన్ని మొత్తం కూడా మెడ మీదికి ఉంచాలన్నమాట.
మనము ఒక 5 to 10 సెకండ్స్ ఈ ఆసనంలో అలాగే ఉంచవచ్చు. అలాగే ఈ ఆసనంలో మనం పద్మాసనం, అలాగే వజ్రాసనం, అలాగే లెగ్ ఎక్స్పాన్షన్ అవన్నీ వేరియేషన్స్ చేసుకోవచ్చండి. మనకు ఈ నెక్ దగ్గర ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథులు, అలాగే ఈ నర్వస్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బూస్టప్ అవుతుందన్నమాట. మన బాడీ అనేది చాలా చురుకుదనాన్ని పొందుతుందన్నమాట. మన డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, యూట్రస్ స్ట్రాంగ్ అవుతుందండి. మళ్ళీ మనం మెల్లిగా హలాసనంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మనం బ్యాకప్ పొజిషన్కి రావాలి. మెల్లిగా ఆ స్పైన్ని మనం దించుతూ, అలాగే హిప్ భాగాన్ని కూడా దించుకుంటూ అలా బ్యాలెన్స్డ్ వేలో మనం నార్మల్ పొజిషన్కి రావాలి. తర్వాత రిలాక్స్ వేలో శవాసనంలో శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చాలా లాంగ్ బ్రీత్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. మన తల నుంచి అరికాల వరకు పేరుకున్నటువంటి వ్యర్థాలని, అంటే అధిక కొవ్వుని కరిగించే పవర్ఫుల్ ఆసనం అని చెప్పచ్చు అనమాట. చాలా బాగా కరుగుతుందండి మన బాడీలో కొవ్వు అనేది. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ముందు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి, తర్వాత కొంచెం ఈ ఆసనాలు ఇవన్నీ స్టార్ట్ చేస్తే వేసుకోవచ్చు. సో డైరెక్ట్గా పర్ఫామ్ చేయాలి అనేసి మీరైతే ట్రయల్స్ చేయకండి. మెల్లిమెల్లిగా బాడీని ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటూ, ఉప్పగా ఉంది స్వెట్టింగ్, పెంచుకుంటూ ట్రై చేయొచ్చు అనమాట. చాలా బెస్ట్ ఆసనాలు అండి ఇవి రెండు కూడా. చక్రాసనము, మృత్యుంజయ ఆసనము. జస్ట్ మనము ఒక 5 సెట్స్ పర్ఫామ్ చేస్తే చాలు. ఎట్ అ టైము మనము ఒక 1000 వరకు కూడా క్యాలరీస్ని ఇట్టే కరిగించుకోవచ్చు అనమాట. మీరు జస్ట్ 2 days చేస్తే 1 kg ఇట్టే తగ్గిపోతానండి. అంత మంచి ఎఫెక్టివ్ వర్కౌట్స్ అనమాట. చూడండి, నేను స్నానం చేసినట్టు స్వెట్టింగ్ ఎలా వచ్చేసిందో. ఫుల్ మొత్తం బాడీ మొత్తం స్వెట్టింగ్ వచ్చేస్తుంది. మనకు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము ఈ వెయిట్ లాస్ డ్రింక్ తాగకుండా జస్ట్ ఇలా ఆసనాలు వేస్తే ఇంత స్వెట్టింగ్ రాదండి. సో నేను అన్నీ ప్రాక్టికల్గా చూసి ఇంప్లిమెంట్ చేశాకే నేను మీతో ప్రతి ఒక్కటి షేర్ చేస్తున్నాను అనమాట. ఈ డ్రింక్ తీసుకొని మీరు ఇలా చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. ఎందుకు వెయిట్ లాస్ అవ్వరో చూద్దాము. లైఫ్ స్టైల్ కూడా అండి కొంచెం చేంజ్ చేసుకోవాలి. హెల్దీ డైట్ తీసుకుంటూ, మంచిగా పడుకుంటూ, బాగా వాటర్ తాగుతూ, ఉన్న దాంట్లో సంతోషంగా సంతృప్తిగా జీవిస్తూ ఉంటే ఆరోగ్యం అనేది మన సొంతం అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు ఈ వెయిట్ లాస్ డ్రింక్ని ప్రతిరోజు ఎంప్టీ స్టమక్తో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైటు తీసుకుంటూ కొంచెం ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజెస్ కానీ ఏదో ఒకటి అండి. మనం ఇంట్లో ఉంటూనే మన బాడీలో పేరుకున్నటువంటి అధిక కొవ్వుని, అంటే చెడ్డ కొవ్వుని తగ్గించేసుకోవచ్చు. చాలా హెల్తీగా, ఫిట్గా, స్లిమ్గా మన బాడీని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో బాడీని వంచండి. ఒళ్ళును వంచితేనే శరీరం చక్కగా అవుతుంది. సో అమ్మ మనకు జన్మనిస్తుంది, దేవుడు ఆయుష్ని ఇస్తాడు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఇలాగే ముందు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ చక్కటి యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ హ్యాపీ, బీ హెల్దీ, బాయ్.